హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే, మనకి సుద్దతో తయారైన ఐటెమ్స్ అయితే ఏవైతే ఉంటాయో, అందులో వచ్చేసి మెయిన్‌గా మనకి విఘ్నేశ్వరుడు బొమ్మలు, దాని తర్వాత ఇంట్లో చిన్న చిన్నయి ఉంటాయి కదా! అవి ఎలా తయారవుతాయి అన్నదైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను. వీడియోని ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉండబోతుంది. సో, ఫస్ట్ గంట మనం చూసుకున్నట్లయితే ఒక సుద్దనైతే ఇలా పౌడర్‌లాగా అయితే చేస్తారనమాట. సో, చేసిన దాన్ని శుభ్రంగా మెత్తగైతే ఆడుకోవాలి. మెత్తగైతే ఆడుకున్న తర్వాత పక్కన ఇలాగ డ్రమ్ములో వాటర్ అనమాట ఇది. ఈ వాటర్‌లో ఏంటంటే మనకి ఈ శుద్ధ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, ఈ శుద్ధనైతే ఈ వాటర్‌లో అయితే కలుపుకోవాలనమాట. ఈ మిశ్రమం చూడండి ఇలాగైతే ఉండాలి. అది మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. మధ్యలో అయితే కలుపుకోవాలనమాట. సో, ఆయన చేస్తున్నాడు చూడండి. సో, ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఏంటంటే, ఇక్కడ బల్లలున్నాయి కదా! ఈ బల్లల మీదయితే వేయాలనమాట. ఎందుకంటే, మనకి ఆ బల్లల మీదయితే వేసినట్లయితే మనకదైతే ఆరి, మనకి ఇలాగైతే తయారవుతది. ఇవొచ్చేసి మనకి ఇంట్లో కబోర్డ్స్, దాని తర్వాత ఇంకా వాల్స్ ఏవైతే ఉంటాయో వాటికి వెళ్తాయంట. అందుకే మనకేంటంటే, ఇలాగా ఆహ్ అట్టల్లాగైతే చేస్తన్నారు. సో, దాన్ని మళ్ళీ మనకి సాఫీగా రాడానికి చూసారు కదా! సో, ఇలాగ ఈ బద్దయితే ఏదైతే ఉందో, ఈ బద్దతో అయితే మనకి ఇలాగైతే సాఫీగా అయితే చేయాలి. ఏంటి మరి ఇదంతా బానే ఉంది. అసలు ఎలా నిలబడతాయనుకుంటున్నారా? ఈ పీచ్ ఏదైతే ఉందో దీన్నైతే ఫైబర్ పీచ్ అంటారనమాట. ఈ ఫైబర్ పీచ్ మనం ఎప్పుడైతే ఆ సుద్ద మీద అలా పరిచామో, మనకదైతే చాలా స్టిక్కీగా అయితే అంటుకుంటదనమాట మొత్తం అంతా కూడా. ఏంటంటే మనకి సుద్ద అన్నది లేపినప్పుడు విడిపోదు. ఇదేదైతే ఫైబర్ ఉందో, ఈ ఫైబర్ అన్నది చాలా స్ట్రాంగ్ కాబట్టి, ఆ సుద్ద అన్నది విడిపోకుండా మధ్యలో అయితే ఆపుతది. సో, మీరు చాలా దిక్కులు చూసే ఉంటారు. ఏంటంటే మనకి ఆల్టెక్‌లో గట్టా యూజ్ చేస్తారు కదా! సో, మనం ఏదైనా ఒక ఆల్టెక్‌కి సంబంధించింది ఒక పీస్ అయితే మనం విరగ్గొట్టినట్లయితే అందులో పీచ్ ఉంటది కదా! సో, అదే పీచ్ అనమాట ఇది. సో, అది ఎయడం వల్ల ఏంటంటే మనకి స్ట్రాంగ్‌నెస్ అన్నది ఎక్కువుంటది. మొత్తం ఈ శుద్ధ ఐటెమ్ ఏదైతే ఉందో పగలకుండా, క్రాక్ రాకుండా ఇదైతే ఆపుతదనమాట. సో, వేసిన తర్వాత ఇలాగ సాఫీగా అయితే చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బయటికి ముక్కలు రాకుండా ఉండడం కోసం అయితే సాఫీగా అయితే చేసుకోవాలనమాట. సో, చేసిన తర్వాత మనకి చూడడానికి లుక్ అయితే ఈ రకంగా ఉంటది. సో, చూసారు కదా! ఎంత సాఫీగా ఉందో. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఈ శుద్ధ ఐటెమ్ అన్నది తక్కువలో తక్కువ 5 రోజులైతే మట్టికి మనకు అలాగ ఆరాలనమాట. 5 రోజుల వరకు ఆరినట్లయితే మనకి ఐటెమ్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా అయితే వస్తాయి. చూసారు కదా! సో, వీటికి కూడా సేమ్ ప్రాసెస్సే. ఇలా రౌండ్‌గా ఎలా వచ్చినాయి అంటారా? సో, దీనికైతే అచ్చులైతే ఉంటాయండి. ఈ అచ్చుల్లో మనం వేసుకొని ఇలాగ 5 రోజులు ఇలా ఫైబర్ ముక్కలు ఇవన్నీ యేసుకున్నట్లయితే ఇలాగా మనకి అచ్చుల్లాగా అయితే తయారవుతాయనమాట. సో, చూసారు కదా! హోప్‌ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.